మొదటి వీడియోలో మనము భాష అభివృద్ధి దశలు మరియు దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయని నేర్చుకున్నాం. మొదట వచ్చేసరికి మనకు ఫ్రాక్ భాషా దశ, రెండవది ముద్దు ముద్దు పలుకుల దశ, మూడవది శబ్ద అనుకరణ దశ, నాలుగవది భాషా అవగాహన దశ. అవన్నీ కూడా మనం పార్ట్ 1లో చూసాం. ఈరోజు పార్ట్ 2లో భాషలో ఉన్న ఉప వ్యవస్థల గురించి ఒకసారి చూసుకుందాం. భాషలో మనకు ముందుగా 3 రకాల ఉపవ్యవస్థలు అనేటివి కలవు. ఫస్ట్ది పోనాలజీ అంటే ఏంటి అంటే మనం ఏ పదాన్ని ఏ విధంగా పలకాలి అనేది ఉచ్చారణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రెండవది సిమాటిక్స్ అంటే వ్యాకరణ ఆధారంగా మనం పదాలను ఏర్పాటు చేయడం. మూడవది ఫ్రాగ్మాటిక్స్ అంటే పదాలని ఏ సందర్భాల్లో ఏ విధంగా వాడాలి, ఒక పదాలని ఏ సందర్భంలో ఏ విధంగా వాడాలి అని చెప్పేది మనకు ఫ్రాగ్మాటిక్స్. ఫొనాలజీ అనగా శబ్దాల యొక్క ఉచ్చారణ గురించి చెప్పేది. సిమాటిక్స్ అనగా వ్యాకరణం ఆధారంగా ఏర్పాటు చేయడం. ఫ్రాగ్మాటిక్స్ అనేది పదాలను ఏ సందర్భంలో ఏ పదాలను ఎప్పుడు వాడాలని చెప్పేది మనకు ఫ్రాగ్మాటిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భాషా అభివృద్ధి మైలురాళ్ళు. 7 రోజుల్లో తల్లి యొక్క శబ్దాలను గుర్తిస్తాడు. ఎవరు? శిశువు అనేవాళ్ళు పుట్టిన 7 రోజుల తర్వాత తల్లి యొక్క శబ్దాలను గుర్తిస్తాడు. 2 నెలల్లో తండ్రి మరియు ఫ్యామిలీ మెంబర్స్ యొక్క శబ్దాలను గుర్తిస్తాడు. 2 నెలల్లో తండ్రి మరియు ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సౌండ్స్ని గుర్తిస్తాడు. మరియు 6 నుంచి 8 నెలల్లో అచ్చులను పలుకుతాడు. 10 నెలల్లో హల్లులను పలుకుతాడు. 12 నుంచి 15 నెలల్లో 2-3 పదాల అక్షరాలున్న పదాలను పలుకుతాడు. 2 సంవత్సరాల్లో 3 నుంచి 4 పదాలను కలిపి పలుకుతాడు. 3 సంవత్సరాల్లో 3 నుంచి 4 పదాలను వాక్యం రూపంలో జతపరుస్తాడు. చోమ్స్కీ ప్రకారం 3 సంవత్సరాల్లో భాష అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఏ సంవత్సరంలో? 3 సంవత్సరాల్లో భాష అనేది శిశువులో బాగా అభివృద్ధి చెందుతుంది. ఎవరి ప్రకారం? చోమ్స్కీ ప్రకారం. 4 సంవత్సరాల్లో ఇతరులకు జవాబు అనేది ఇస్తారు. శిశువులు పుట్టిన తర్వాత 4 సంవత్సరాలకు ఇతరులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. వివిధ దశలలో జరిగే భాషా వికాసం. దానికన్నా ముందు మరి భాషా వికాసం గురించి మన శాస్త్రవేత్తలు ఏమన్నారు ఒకసారి చూస్తే, బిఎఫ్ సిలాన్మార్ అనుకరణ పునర్జననం ద్వారా భాషా వికాసం అనేది ఏర్పడుతుంది. బండూరా పరిశీలన మరియు అనుకరణ ద్వారా భాష అనేది ఏర్పడుతుంది. చోమ్స్కీ ప్రకారంగా నేర్చుకోవడం, గ్రహించడం ద్వారా భాషా వికాసం అనేది పెంపొందుతుంది. వివిధ దశలలో జరిగే భాషా వికాసం. పూర్వ బాల్య దశ అని మనం ఏ సంవత్సరాల్లో అంటాం? 2 నుంచి 5 సంవత్సరాల పిల్లల్ని మనం పూర్వ బాల్య దశకు చెందిన పిల్లలని మనం అంటాం. ఇది ఈ భాషకు ఇంకో పేరు అంటే వాగుడుకాయ దశ, బాగా మాట్లాడే దశ, ప్రశ్నించే దశ, మాటలతో విసిగించే దశ. ఈ పేర్లతో మనము ఈ యొక్క పూర్వ బాల్య దశలో పిలుచుకోవడం జరుగుతుంది. ఈ దశను ప్రశ్నించే దశ అని అంటారు. ఏ దశని? పూర్వ బాల్య దశని మనం ప్రశ్నించే దశ అని అంటాము. శాస్త్రవేత్త శిశోర్ ప్రకారం 10 సంవత్సరాల నాటికి శిశువు అంటే ఎన్ని సంవత్సరాల నాటికి? 10 సంవత్సరాల శిశువు 10 సంవత్సరాల నాటికి 34,300 పదాలను నేర్చుకుంటాడంట. శిశోర్ ప్రకారం ఒక వ్యక్తి 10 సంవత్సరాల నాటికి ఎన్ని పదాలు నేర్చుకుంటుండు? 34,300 పదాలని